హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే, ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన కేంద్రం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక పండగ చేసుకోవచ్చు. ఎందుకంటారా? వీరు సంతోషపడేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది మోదీ సర్కారు. ఇందులో భాగంగానే ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 50% నుంచి 3% పెరిగింది. ఇది కాస్త 50 నుంచి 53% చేరి వారిని సంతోషపెట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సంతోషకరమైన నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇంతకీ ఆ తీపి కబురు ఏంటంటారా? 1,00,00,000 మంది కంటే ఎక్కువగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 50% డిఆర్ఎస్ అలవెన్స్ పొందుతున్న విషయం తెలిసింది. ఇకపై ఇది 53%కి మార్చాలి అని నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న భారత సంచార నిగమ్ లిమిటెడ్, బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గ్రాడ్యుయేటీని పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ కంపెనీల ఉద్యోగుల గ్రాడ్యుయేటీని ఏకంగా 5 లక్షలు పెంచింది. అంటే 20 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారు. సవరించిన ఈ కొత్త పరిమితి జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మార్గదర్శకాలను ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు, నిబంధనల ప్రకారం డిఏ 50%కి చేరిన క్రమంలో ఇతర అన్ని అలవెన్సులను 25% మేర పెంచినట్లు తెలిపింది సెంట్రల్ సర్కార్. అయితే ఇప్పుడు కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులకు బేసిక్ పేలో డిఏ 53%కి పెరిగిందనే చెప్పాలి. ఈ పెంపు జూలై 1, 2024 నుంచి లెక్కలోకి వస్తుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల జీతాలు బాగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు అధికారులు. ఇక డిఏ 50% దాటినట్లయితే చాలా అలవెన్సులు కూడా పెంచాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని 7వ వేతన సంఘం సిఫార్సు చేస్తుంది. దీంతో దాదాపు 13 రకాల అలవెన్సుల్లో 25% పెరుగుదల కనిపించే అవకాశం అయితే ఉందట. జనవరి 1 నుంచే సాలరీల్లో ఈ మార్పులు వస్తాయని తెలుస్తుంది. ఇక పెరిగిన డిఏ, డిఆర్తో 1,00,00,000 మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో అంటే 2025 జనవరి నుంచి డిఆర్ఎస్ అలవెన్స్లో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. అయితే ఈ సమాచారం ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా ఆధారంగా క్లియర్ అవుతుంది. అంటే మొత్తం మీద ఉద్యోగులకు డిఏ పెంపు దాదాపు 3%గా ఉండబోతున్నట్లు సమాచారం. ప్రస్తుత ట్రెండులు జనవరి 2025 నాటికి డిఆర్ఎస్ అలవెన్స్ 56%కి చేరుకోవచ్చు కూడా.